హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మిస్రి. వెల్కమ్ బ్యాక్ టు విన్నుకూరి. ఈరోజు కథ పలపు బాణం ఎపిసోడ్ 3. మనసుకు నచ్చే అందమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. లైక్తో పాటు తప్పకుండా హైప్ అండ్ కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? వర్షిని పేదాలపై సున్నితంగా సుతారంగా తొలి ముద్దు పెట్టి దూరం జరిగాడు శశి. నన్ను అనవసరంగా రెచ్చగొట్టి రౌడించేశావు. అయితేనే మంచి గిఫ్ట్ కొట్టేశావు. ఈ గిఫ్ట్ను అపురూపంగా గుర్తుంచుకుంటావు కదూ? ఓరు చూపులతో అన్నాడు. అతడు పెదవుల మీద పెట్టిన ముద్దు మంత్రం వేసిన నాగినిలా చేసింది వర్షిణిని. సిగ్గుతో కన్నులు కిందకి వాలగా శరీరం మత్తెక్కినట్టుగా అయిపోయింది. తడబడే అడుగులతో ఇంటికి వెనుదిరిగింది. అతడు తిరిగి తిరిగి చూస్తూ నవ్వుతూ సాగడం తల ఊరగా చేసి చూస్తూ వడివడిగా నడక సాగించింది వర్షిణి. ఇంటికి వచ్చాక చైర్లో కుల్లబడింది. ఇలా చేశాడేంటి? అతడి చెంప చెలుమనిపించి దీన్ని ఎంతో అపురూపంగా దాచుకుంటావు కదూ అని తిరిగి జవాబు ఎందుకు చెప్పలేకపోయాను నేను? అతడి ముద్దు నన్ను మంత్రముగ్ధం చేసిందా? అతడి పెదవులు సుతారంగా తన పెదవులు అందుకున్న ఆ తీరు గుర్తొస్తే దేహంలో ఏదో జలజలమని పాకినట్టవుతుంది. నిజంగా ఎంతో అపురూపంగా గుండెల్లో దాచుకునేదవుతుందా ఈ తొలి ముద్దు? ఈరోజు జరిగిన ఈ అవాంఛిత సంఘటన తన జీవితాన్ని మలుపు తిప్పబోతున్నదా? ఆ రోజు రాత్రి చచ్చుబడినట్టుగా ఉన్న పట్టాభి కుడి చేతికి తైలం మర్దనం చేస్తూ అడిగింది వర్షిణి. నాన్న, వెంకటపతిరావు గారంటే అమృతవల్లి అమ్మగారి బంధువులా? అవునమ్మా, ఆవిడ చిన్నమామగారు. బాగా ఉన్నవాళ్ళు. మంచివాళ్ళేనా? మంచివాళ్ళంటే ఎలా చెప్పను? కుటుంబం మంచిదే. వెంకటపతయ్య గారు ఎన్నో దానధర్మాలు చేశారు. కొడుకులు కోడళ్ళు మంచిగానే ఉన్నారు, కానీ వాళ్ళ పిల్లలే ఏ పని పాట బాధ్యత బరువు లేకుండా జల్సాలతో కాలక్షేపం చేస్తున్నారు. ఎన్ని తరాలు కూర్చొని తిన్నా తరగని స్థిర చిరాస్తుల్ని పెద్దలు సంపాదించిపోయారు. వీళ్ళు సుఖాలు అనుభవించడానికి పెట్టి పుట్టిన వాళ్ళమ్మా. ఈరోజు ఒక తుఫాన్లాగా తన జీవితంలోకి అడుగుపెట్టిన శశివర్ధన్ గురించి ప్రత్యేకించి ఇలా అడగాలు పాలు పోలేదు వర్షినికి. అతడు ఈరోజు ప్రదర్శించిన చొరవ మగతనమా, రౌడితనమా? వర్షిని హృదయంలో రేగిన అలజడి అంతా ఇంతా కాదు. మరునాడు పొలం దగ్గరికి వెళ్ళడానికి ఆమెకు ధైర్యం చాలేదు. పొలానికి నీళ్లు పెట్టడానికి వైష్ణవి వెళ్ళమన్నా నీరసంగా ఉందని తప్పించుకుంటే వైష్ణవి వెళ్ళింది. వర్షిని వస్తుందేమో అని వాళ్ళ పొలం పక్కనే ఉన్న వాగు దగ్గర చెట్టు కింద శశి అప్పటికే కూర్చొని ఉన్నాడు. పని పాట లేనివాడిలా నీళ్లలోకి రాళ్ళు విసురుతూ అవి బుడుంగున మునుగుతూ సృష్టించే వలయాలను ఉదాసీనంగా చూస్తున్నాడు. పొలం గట్టు మీద నుండి గబాగబా వస్తున్న వైష్ణవిని అతడు ఒక్క క్షణం తికమకగా చూశాడు. అచ్చు నిన్నటమ్మాయిలా ఉంది, కానీ నిన్నటమ్మాయి కాదు. బహుశా ఆమెకు అక్కయ్య ఉంటుంది. కాకపోతే ఇంతటి దగ్గరి పోలికలుండడం అసంభవం. అక్కడ తిష్ట వేసినట్టుగా కూర్చొని ఉన్న అపరిచిత యువకుణ్ణి చూసిన వైష్ణవి చూడనట్టుగా వెళ్ళిపోతుంటే అతడు చటుకున లేచి దగ్గరగా వస్తూ చూడండి అంటూ ఆపాడు. ప్రశ్నార్థకంగా కళ్ళెత్తి చూసింది వైష్ణవి. నేను వచ్చిన అమ్మాయి మీకేమవుతుంది అని అడిగాడు. ఎవరొచ్చారు నిన్న? ఈసారి తికమక పడడం వైష్ణవి వంతైంది. అచ్చు మీలాంటి అమ్మాయి. ఆమె పేరు వర్షిని చెప్పింది వైష్ణవి. ఆమెలాగే చాలా అందమైన పేరు. మరి మీ పేరు అని అడిగాడు సన్నని నవ్వుతూ. వైష్ణవి. ఇంతకీ మీరెవరు? బెదురులేని దానిలా సూటిగా చూస్తూ అడిగింది. ఏటవతల దూరంగా చెట్ల మధ్య అస్పష్టంగా కనిపిస్తున్న ఇళ్ళకేసి చూపిస్తూ. వెంకటపతిరావు గారి మనవన్ని. నా పేరు శశివర్ధన్ అన్నాడు. అయితే ఇక్కడ మీకేం పని? ఆడపిల్లలతో మీకేం పని? మీ పొలాలు కూడా అటువైపే కదా? నిలదీస్తున్నట్టుగా తీక్షణంగా వైష్ణవి అడుగుతుంటే అతడికి ఏం చెప్పాలో పాలు పోలేదు. ఈ జమీందార్ల పిల్లల సంగతి వర్షినికి తెలియదేమో కానీ వైష్ణవికి బాగా తెలుసు. వాళ్లకు ఆకలి ఎక్కువ, అందరికన్నా ఎక్కువ. అది ఆడ ఆకలి. స్త్రీతో పొందు రోజుకొక విందు. కొద్ది క్షణాల అతడి మౌనం తర్వాత, చూడండి, మీ షికారికి మా పొలాలు కేంద్రమైనట్టుంది. దయచేసి ఇంకెప్పుడు ఇటువైపు అడుగు పెట్టకండి. ఈ ఊరి ఆడపిల్లలకు ధనం లేదేమో కానీ మానం ఉంది. అది ప్రాణం కంటే ఎక్కువ. దానితో చెలగాటమాడాలని చూడకండి. మళ్ళీ అటువంటి ప్రయత్నం చేశారా మీ మర్యాద దక్కదు. వైష్ణవి అత్యంత కటువైన స్వరంతో అంది. రాళ్ల వర్షం కురిసినట్టుగా ఆ మాటలని చెరచెర పొలం వైపు వెళ్ళిపోతున్న వైష్ణవిని విభ్రాంతిగా చూడసాగాడు శశి. చెల్లు చెల్లున చెంపలు వాయించినట్టుగా ఉన్నాయి ఆ మాటలు. ఆమెవి చాలా అందమైన కళ్ళు, కానీ అవి అగ్నిగోళాలు. అల్పమైన ఆలోచనల వాడెవడు
ఆమెకేసి కన్నెత్తి చూడలేడు. ఆమె చెల్లి వర్షిణి. చెల్లెల్ని కన్నెత్తి చూడనిస్తుందా ఈ అమ్మాయి అని అనుకుంటూ నిరాశగా వెనుతిరిగాడు శశి. వైష్ణవి పొలానికి నీళ్లు పెట్టి 2 గంటల తర్వాత ఇంటికి చేరుకుంది. వర్షిణి పిల్లలకి ట్యూషన్ చెప్తుంది. ఇవాళ మీరు ఇళ్ళకి వెళ్ళిపోండ్రా, మళ్ళీ రేపు రండి అని వైష్ణవి ఆ పిల్లల్ని ఇళ్లకు పంపించి వేస్తుంటే, ఎందుకక్క మళ్ళీ పంపించేస్తున్నావు అని అడిగింది వర్షిణి సందేహంగా. చెల్లెలకి సమాధానం చెప్పకుండా పిల్లలందరినీ పంపించేసి డోర్ మూసిన వైష్ణవి అక్కడే ఉన్న పిల్లల్ని కొట్టే కట్టె చేతిలోకి తీసుకుంది. చెప్పు, వాడితో నీకెన్నాళ్ళ నుండి పరిచయం, ఎన్నాళ్ళ నుండి సాగుతుంది గ్రంథం అని టపటప కొడుతూ ఉంది చెల్లిని. వర్షిణి తెల్లని శరీరం మీద ఎర్రని మచ్చల్లా ఎక్కడ పడితే అక్కడ వాతలు తేలుతున్నాయి. కర్ర పడిన చోటల్లా బగ్గున మండసాగింది. ఎవరితో పరిచయం అని అడుగుతున్నావు? గ్రంథమేమిటి అయోమయంగా అడిగింది వర్షిణి. అదే ఏడి దగ్గరికి రాసుళ్ల కోసం వచ్చినట్టున్నాడే వాడి పేరు శశివర్ధనట కదా. అతన్ని తను పిలిచిందా? కోరి పరిచయం చేసుకుందా? ప్రణయ్ సల్లాపలాడిందా? ఈ నేరం చేసిందని కొడులా బాదుతున్నట్టు దుఃఖంలోంచి తిరస్కారం తన్నుకు వచ్చింది వర్షిణికి. పిచ్చి బలంతో అక్క చేతిలోంచి కర్ర లాగేసుకుంది. అతడితో నాకేం పరిచయం ఉందని, అతడితో ఏ గ్రంథం నడిపానని నన్ను చావుబాదుతున్నావు? ఎదురు తిరుగుతున్నట్టుగా అడిగింది. ఏం పరిచయం లేనిదే వాణ్ణి గురించి అడుగుతాడా? నువ్వు నాకేం పోతావని అడుగుతాడా? అంత చనువు తీసుకుని అడిగాడంటే ఏదో ఉండకుండా ఉంటుందా? రాత్రి నువ్వు నాన్నను ప్రశ్నలు అడగడం నేను వినలేదనుకున్నావా? ఏదో గ్రంథం నడవందే వాళ్ళ కుటుంబం గురించి మంచి చెడ్డలు కావాల్సి వచ్చాయి నీకు? అతను నా గురించి అడిగినందుకే ఇంత గొడవ చేస్తున్నక్క, నిన్నతను నా చేయి పట్టుకు లాగాడని ఏకంగా పెదాలపై ముద్దు పెట్టడం తెలిస్తే నా పీక నొక్కేసిగానే వదలదేమో. కానీ జరిగిన దాంట్లో నా నేరమెంత, బాధ్యత ఎంత? అతను ముద్దు పెడితే నేను తలదించుకుని మౌనంగా వచ్చేయడంలో నేరం లేదా? అతని ముద్దుని మౌనంగా నేను స్వీకరించినట్టు కాలేదా? అతని చర్యను నేను ప్రతిఘటించకపోవడమే నేను చేసిన నేరం. దానికి శిక్ష సరిపోయింది. నువ్వు కర్ర లాగేసుకుంటే నాకు ఇంకో కర్ర దొరకదనుకున్నావా? కోపంగా అంది వైష్ణవి. ఇంకో కర్ర ఎందుకు? ఈ కర్ర తీసుకోక్క. ఇందాక తను లాగేసిన కర్ర అందించింది. కానీ నువ్వు అనుకున్నట్టు నేను ఏ గ్రంథం నడపలేదు. ఈరోజు నిన్ను పలకరించినట్టుగాని నన్ను పలకరించాడు. పేరేమిటని అడిగాడు. చెప్పకుండా వచ్చేశాను. తన పేరు శశివర్ధన్, ఏటవతల జమీందారు మనవణ్ణని ఆయనే చెప్పాడు. ఎందుకు వచ్చాడట? నాకేం తెలుసు? నేను అడగలేదు. అతడితో ముచ్చట్లాడుతూ కూర్చోలేదు. వర్షిణి చెప్పింది నిజమే కావచ్చు. ఇద్దరి మధ్య ఏదైనా గ్రంథం నడుచుంటే అతడికి వర్షిణి పేరు తెలియకుండా ఉంటుందా? పేరు తెలిస్తే తనెందుకు అడుగుతాడు? వైష్ణవి ఆవేశం దిగిపోయింది. వర్షు అనునయంగా చెల్లెలి భుజం తట్టింది. మనకి పరువే ప్రాణమే. ఆ పరువుకి ఏ ముప్పొచ్చినా కప్పిపుచ్చి మన పెళ్ళిళ్ళు చేయడానికి మనకు బోలెడు డబ్బును నానలేడు. మనకున్న నాన్న మంచాన పడ్డ నాన్న, ఏ ధైర్యం ఇవ్వలేని నాన్న. ఆయనకి మనం ధైర్యం చెప్పాలి, ప్రాణం పోయాలి. మనం నిష్కల్మషంగా నడుచుకోవడమే ఆయనకి మనం ఇవ్వగల ధైర్యం, పోయగల ప్రాణం. ఏదైనా అపవాదుకు చోటిచ్చామా, తండ్రి అన్న ఆ నీడ కూడా కరువై మనం అనాథలమైపోతాం. కన్నీళ్లతో అన్న వైష్ణవి మాటలకు వర్షిణి హృదయం ద్రవించిపోయింది. ఆ రోజు రాత్రి దెబ్బల నొప్పులతో నిద్ర పట్టక పక్క మీద దొర్లసాగింది వర్షిణి. వైష్ణవి కూడా నిద్రపోలేదు. చెల్లెలి బాధ గమనిస్తూనే ఉంది. కాసేపటికి లేచి వెళ్ళి గిన్నెతో వెన్న తీసుకొచ్చి కమిలిన చోటెల్లా వెన్న రాయసాగింది. తెల్లటి శరీరం మీద వికృతంగా వాతలు చూస్తుంటే ఆమె కళ్ళలో నీళ్లు దారాలు కట్టాయి. చెల్లెలు తప్పుదారిన పడుతుందన్న భయంతో గొడ్డులా బాధింది. ఎంత అన్యాయంగా కుట్టింది! అక్క ఆత్మీయమైన స్పర్శకి వర్షిణి కళ్ళల్లోనూ కన్నీళ్లు ఉబికాయి. అతన్ని ఈరోజు ఏటి దగ్గర చూసి నీ గురించి అడగడం చూసి నేను ఇంతగా ఎందుకు భయపడ్డానో తెలుసా వర్షు? ఈ పెద్దవాళ్ళ పిల్లలు ఎంత దుష్టులో నీకు తెలియదు, నాకు తెలుసు. మన ఊరి అమృతవల్లి అమ్మగారి కొడుకు మన్మథలీలలు ఊరందరికీ తెలిసినవి. ఇలాంటి వాడే నాకు ఆ మధ్య మరొకడు తగిలాడు. అతడు జమీందారు కొడుకే. హేమంత్ తన మీద వాళ్ళ విసరాలనుకోవడం, తను చెంప వాయించడం అంతా చెప్పింది వైష్ణవి. ఆ తర్వాత ఏమైంది? ఆసక్తిగా అడిగింది వర్షిణి. అవడానికి ఇంకేముంది? కానీ జమీందార్ల పిల్లలంతా, డబ్బున్న వాళ్ళ పిల్లలంతా ఆ హేమంత్ లాంటి వాళ్ళేనని అనుకోవడంలో అర్థం లేదక్కా. ఏదో మనసులో పెట్టుకుని ఈ మాట అంటున్నానని మాత్రం అనుకోకు. అపకీర్తి వచ్చే పని నేనెన్నడూ చేయను అంది వర్షిణి అక్క చేతిలో చేయేసి. కాస్త నిశ్చింతగా బ్రేక్ తీసుకుంది వైష్ణవి. మరుసటి రోజు సాయంత్రం 4 అవుతుండగా
ఏటిగట్టు దగ్గరికి చేరి వర్షిని కోసం ఎదురు చూస్తున్నాడు శశి. వర్షాలు జోరుగా కురిసి కొత్త నీరు రావడంతో ఎరుపు రంగుకి మారి పెద్ద శబ్దంతో పారుతుంది ఏరు. సిటీలో ఉండే అమ్మమ్మ ఇంట్లోనే ఉండి చదువుకొని అక్కడే ఫ్యామిలీ బిజినెస్ చూసుకుంటున్న శశి అప్పుడప్పుడు మాత్రమే ఊరికి వస్తూ ఉంటాడు. వచ్చినప్పుడల్లా ఏటిగడ్డు దగ్గరకు వచ్చి సేద తీరుతూ ఉంటాడు. అలా సేద తీరడానికి వచ్చినప్పుడే వర్షిని చూశాడు. ఒక మెరుపు తీగని చూసినట్టుగా అనిపించింది అతడికి. మొదటి పరిచయంలోని ఆమెపై వల్లపు బాణం ముద్ద ద్వారా సంధించాడు. ఆ మరుసటి రోజు ఆమె అక్కతో ముఖం వాచేట్లు చివాట తిన్నాడు. అయినా ఆమె చెప్పినట్లుగా ఈ ఏటి దగ్గరికి రావడం మాత్రం మానలేదు. రోజు ఇంచుమించుగా ఆ టైంకి పంట పొలాలకు వచ్చే పవర్ రావడంతో తోటకి పొలంకి నీళ్లు పెట్టడానికి వస్తూ ఉంటారు వర్షిని వైష్ణవి. ఆ విషయం అతనికి అర్థమై ఆ టైం కన్నా ముందుగానే వచ్చి ఎదురు చూస్తున్నాడు. వర్షిని కోసం కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నాడు. రాలేదు. ఇక రాదేమోనని నిరాశపడుతున్న సమయంలో వైష్ణవి వచ్చింది. శశికి చెప్పలేనంత నిస్పృహగా అనిపించింది. అమ్మో, ఈ పిల్ల చూసిందంటే లేనిపోని గొడవ అని చెట్టు పక్కన దాక్కున్నాడు శశి. వైష్ణవి చెక్క వెళ్ళిపోయింది. శశి తన ఇంటి దారి పట్టాడు. ఎలా? ఈరోజు కూడా వర్షిని చూడకుండానే గడిచిపోతుంది. ఆమెను కలుసుకోవాలంటే ఏది దారి? ఇది బొత్తిగా పల్లెటూరు. ఆమె కోసం వెతుకుతూ వీధుల్లో పడితే ఏమనుందా? తను సాధారణ పౌరుడైతే ఎవరూ అంతగా పట్టించుకోలేమో గాని వెంకటపతిరావు మనవడు. ఊరి జనాల్లో ఇప్పటికీ దొరలంటి ప్రత్యేకమైన గౌరవం క్రేజున్నాయి. ఏటి గట్టున నిరీక్షణలు. మరికొన్ని రోజులు గడిచిపోయాయి. వర్షిని చూడాలన్న తపన రోజురోజుకి పెరిగిపోసాగింది. అతడి హృదయంలో చిక్కగా పరుచుకున్న నిరాశ కారు మేఘంలో ఒక ఆశారేఖ తలుకుమన్నట్టుగా అతని తల్లి మీనాక్షి మంచి విషయం చెప్పింది. వచ్చే మంగళవారం కృష్ణాష్టమి. ఈసారి మీ అమృతవల్లి పెద్దమ్మ వేణుగోపాల స్వామివారి గుళ్ళో జరిగే పూజలకు వేడుకలకు మనల్ని ఆహ్వానించింది. నాతో మీ పెద్దోదిన వస్తుందేమో అనుకున్నాను. కానీ ఎల్లుండి అన్నయ్య బెంగళూరు వెళ్తున్నాడట. వాడితో తను వెళ్తాను అంది. నాతో వెంటబెట్టుకు వెళ్ళడానికి ఇంకెవరూ లేరు, నువ్వే రావాలి అంది మీనాక్షి. ఏటవతల ఊరికి వెళ్ళడానికి నీకు ఒక తోడు కావాలా? తల్లిని ఆట పట్టిస్తున్నట్లుగా అన్నాడు శశి. ఎవరో ఎత్తుకుపోతారని కాదురా, నేను ఒక్కదాన్ని వెళ్తే ఏం బాగుంటుంది? నీకు కాలక్షేపం అవుతుందిగా. ఈ పల్లెటూరులో ఏం తోచడం లేదంటూ విసుకుంటూనే ఉన్నావుగా. తల్లి మాటలకు అదేదో గొప్ప పట్టణమైనట్టు అన్నాడు శశి. కృష్ణాష్టమి రోజు కన్నుల పండుగగా ఉంటుందిరా ఆ ఊళ్ళో. అమృతవల్లి పెద్దమ్మ గుళ్ళో పూజలతో పాటు అన్ని వర్గాల వారికి భోజనాలు పెట్టిస్తుంది. గుడి దగ్గర వంటలకి భోజనాలకి దళ్ళు కడతారు. స్వామికి రథం లాగుతారు. ఉట్ల పండుగ సరే చిన్న జాతర కూడా సాగుతుంది. ఆ ఊరి వాళ్ళే కాదు, చుట్టుపక్కల వాళ్ళు కూడా కదిలొస్తారు ఆ వేడుక చూడ్డానికి. చాలా కోలాహలంగా ఉంటుంది అంది. శశి కళ్ళలో ఒక మెరుపు. వర్షిని కూడా వస్తుందేమో చూడ్డానికి. చిన్నగా ఈల వెలువడింది శశి నుండి. సరేలే, వస్తాను నీకోసం అని చెప్పి హుషారుగా లోపలికి వెళ్ళాడు. తన ఇంట్లో గదిలో కూర్చొని తాగుతూ ఉన్నాడు హేమంత్. మార్నింగ్ నుండి తాగుతూనే ఉన్నాడు. 2-3 ఫుల్ బాటిల్స్ ఖాళీ అయిపడ్డాయి గదిలో. రాత్రి మరో బాటిల్ ఓపెన్ చేద్దామని చూస్తే స్టాక్ అయిపోయింది. ఒరే ముక్కుందా, సర్వీన్ను కేకేశాడు. అప్పటికే డ్రింక్ ఎక్కువ అవ్వడం వల్ల మాట కూడా సరిగ్గా దొరలడం లేదు. బాబుగారు పరిగెత్తుకు వచ్చాడు ముకుందం. హేమంత్ పర్స్ అతని ముందు పడేసి, అందులోంచి డబ్బులు తీసుకొని బార్కెళ్ళి 2 ఫుల్ బాటిల్ తీసుకురా అన్నాడు. చైర్లో కూర్చుని తూలుతున్నాడు అతను. ఇక చాలండి బాబుగారు, మధ్యాహ్నం కూడా భోజనం చేయలేదు. భోజనం వడ్డిస్తాను లేవండి. మీకోసం తమ్ముడు గారు కూడా తినలేదు. నా కోసం తమ్ముడు తినకపోవడం ఏంటి? వాడేమైనా నా పెళ్ళామా నా కోసం తినకుండా ఉండడానికి? నా కోసం చూడకుండా తినమను. మీరిక తాగకండి బాబుగారు, అసలే మీ ఆరోగ్యం బాగాలేదు. తుల్లిపడినట్టుగా అయింది హేమంత్కు. నా ఆరోగ్యం బాగుండలేదని ఎవరు చెప్పారు? అడిగాడు కళ్ళెర చేస్తున్నట్టుగా. మీ టేబుల్ మీద ఓ మందుల షాప్ ఏమో అనిపించేట్టున్న మందులు చెబుతున్నాయండి మీ ఆరోగ్యం బాగుండలేదని ఆర్ద్రంగా చూస్తూ అన్నాడు ముకుందం. డాక్టర్ పనిలేక రాసిచ్చాడు కానీ నా ఆరోగ్యానికి ఏమైంది? చాలా బాగున్నాను. నువ్వు వెళ్ళు. నడిచి వెళ్తే రావడానికి చాలా ఆలస్యం అవుతుంది. కారులో వెళ్ళిరా. ముకుందానికి దిక్కు తోచలేదు. పొద్దున్నుండి తాగుతూనే ఉన్నాడు. తిండి కూడా తినకుండా తాగుతున్నాడు. తన శరీరాన్ని తనే నాశనం చేసుకోవాలంటూ తాగుతున్నాడు. ఇంకా తాగుతాడట. ఏమనుందా? కడుపులో పేగులన్నీ కాలిపోతాయి అని అనుకుని, చిన్నబాబు మీరైనా మీ అన్నగారికి చెప్పండి అంటూ సుమంత్ ఉన్న గదిలోకి వచ్చాడు ముకుందం. సుమంత్ అమృతవల్లి చెల్లెలి కొడుకు. అతని చిన్నతనంలోనే తల్లిదండ్రులు ప్లేన్ యాక్సిడెంట్లో పోయారు. అమృతవల్లి పెంచింది అతన్ని. అతను హేమంత్తో కలిసి ఇక్కడే ఉంటాడు.
అన్న పరిస్థితిని ఈరోజు మధ్యాహ్నమే గమనించాడు సుమంత్. డాక్టర్ అరవింద్ హేమంత్కి చెప్పిన విషయమే సుమంత్కి చెప్పి అతని కంట్రోల్లో పెట్టమని చెప్పాడు. అరవింద్ చెప్పిన విషయమే ఓవైపు అతని మనసును కలిచివేస్తుంటే ఈరోజు అన్న దేవదాస్ అవతారం ఎత్తడం చూసి మరింత కుంగిపోయాడు సుమంత్. ఈరోజు ఈ స్థితిలో అతన్ని చూస్తుంటే తన జీవితం మీద తనే కసి పెంచుకుంటున్నాడా, మృత్యువును స్వయంగా ఆహ్వానిస్తున్నాడా అనిపించింది. లేకపోతే తిండి తిప్పలు లేకుండా పిచ్చిపట్టినట్టుగా ఈ తాగుడేమిటి? అన్న గురించిన బాధతో అతనికి ఈరోజు తిండి సహించలేదు. అన్నయ్య తింటే నేను తింటానని సర్వెంట్కి చెప్పి పడుకున్నాడు. చిన్నబాబు, మీరైనా వచ్చి ఆయనకు నచ్చ చెప్పండి. ఎలాగైనా ఈ రాత్రి ఆయన చేత కాస్త తినిపించండి. లేకపోతే ఆయన పరిస్థితి చాలా ప్రమాదకరమవుతుంది. అసలే మొండి మనిషి, నా మాట వింటాడా? అసలు ఎవరి మాటనే వింటాడా? అలానే ఊరుకుంటే ఆయన మనకు దక్కరిచిన బాబు. భారంగా నిట్టూరుస్తూ హేమంత్ దగ్గరికి కదిలాడు సుమంత్. ముకుందం తెచ్చే వైన్ కోసం అసహనంతో నిరీక్షిస్తున్న హేమంత్ సుమంత్ రావడం చూసి, ఏరా భోజనం ఎందుకు చేయలేదు నువ్వు అని అడిగాడు. చేద్దామని, ఇద్దరం కలిసి తిందాం పదా అన్నాడు సుమంత్. నాకిప్పుడొద్దు, నువ్వు నా కోసం చూడకు, వెళ్ళి తిను. ఈరోజు నువ్వు లేకుండా తినను. నాకిప్పుడే వద్దని చెప్పాను కదా. మరి నాకు ఆకలేస్తుందే, అందుకే చెప్పాను కదా తినమని విసుగు వ్యక్తం చేశాడు హేమంత్. నువ్వు లేకుండా నేను తిననని చెప్పాను కదా. పతివ్రత పిల్లం వ్రతం పట్టినట్టుగా నాకు ఇదెక్కడ బాధరా నీతో? ముకుందన్ రాని, వచ్చాక తింటాను. ముకుందన్ రాడు, వాడింటికి వెళ్ళిపోయాడు. నేనే పంపించేశాను. నువ్వు పంపించావా? ఎందుకు? కోపంగా అడిగాడు హేమంత్. నువ్వు పొద్దు నుండి తాగుతూనే ఉన్నావు. ఇంకా ఎంత తాగుతావన్నయ్యా? అసలు నీ ఆరోగ్యం బాగలేదు. డాక్టర్ చెప్పింది నువ్వు కేర్ చేయకపోతే ఎలా? ఆ డాక్టర్ డబ్బా కొట్టి చెప్తున్నాడా నా ఆరోగ్యం బాగలేదని? అమ్మాయిలతో తిరిగి రోగాలు తెచ్చుకున్నానని వాడిని చంపేస్తాను రెచ్చిపోయినట్టుగా అన్నాడు. వాడు నాకు రోగాలు తగిలాయని బెదిరించగానే నేను భయంతో ముక్కు మూసుకుని మునీశ్వరుని పోతాననుకున్నట్టున్నాడు. కలకాలం కాకిలా బతకాలని నాకేం లేదు. కొద్ది రోజులైనా రాజులా బ్రతుకుతాను నవ్వాడు ఉన్మాదం పట్టినట్టుగా. డాక్టర్ సలహా అంటూ నాకు గుర్తు చేశావురా. స్వీటీని చూడక చాలా రోజులైంది. ఆమెతో గడపడం ఓ అద్భుతమైన అనుభవం అనుకో. స్వీటీకి ఫోన్ చేయి. నేను చేయను. నీకు ఆరోగ్యం బాగాలేదన్నయ్యా, చెప్పింది విను. ఆందోళన కోపం మిళితమైన స్వరంతో అన్నాడు. నేను బాగానే ఉన్నానురా. ఇంకా ఎందుకన్నయ్యా నిన్ను నువ్వు మభ్యపెట్టుకుని మమ్మల్ని మభ్యపెట్టాలని చూస్తావు? నీ ఆరోగ్యం బాగలేదని ఇప్పటికైనా ఒప్పుకోవా? ఒప్పుకోను. వెళ్ళి ఎవరైనా పంపించు, లేకపోతే నేను బతకను. కోపంగా వెళ్ళిపోయాడు సుమంత్. అరగంటలో మందు మగువ హేమంత్ సమక్షంలో వాలాయి. మోసుకున్న అతడి గది తలుపుల వంక చూస్తూ ఒక నిట్టూర్పు విడిచాడు సుమంత్. ముకుందం కళ్ళలో కన్నీళ్లే వచ్చాయి. బంగారం లాంటి మనిషి ఈ వ్యసనంతో ఎలా అయిపోయాడు? అమృతవల్లి అమ్మగారికి ఎప్పుడూ ఈయన చింతే. ఎప్పుడో ఇంటివాడు అవుతాడా, లక్షణంగా కాపురం చేసుకుంటూ తనని నానమ్మని చేస్తాడా అని. ఈయనకేమో ఆ సీతకు ఒక చిలుకల మోజింకా తీరలేదు, పెళ్లి మాట ఎత్తనేడు అని బాధగా వెళ్ళిపోయాడు. ఎంతోసేపు కాకుండాని పిచ్చివాణ్ణి గదిలో బంధిస్తే వచ్చే శబ్దాలాంటివి రాసాగాయి. అరుపులు ఏవో కింద పడి బలున పగిలినట్టుగా. సుమంత్ గబగబా పైకి మెట్లు ఎక్కుతుండగాని తలుపులు తెరుచుకొని అస్తవ్యస్తమైన బట్టల్లో జుట్టంతా రేగిపోయి కొద్దిలో చావు తప్పిన భీతి కళ్ళలో మెదులుతుంటే తుఫాన్లా బయటపడింది స్వీటీ. మెంటల్ హాస్పిటల్కి ఫోన్ చేయండి. మీ అన్నయ్యకి పిచ్చి పట్టింది. అడ్డమైన ఆడవాళ్ళతో సంబంధాలు పెట్టుకొని ఎక్కడో రోగాలు తగిలించుకున్నాడు. అవి నేనే తగిలించానని నా గొంతు నిలవబోయాడు. రొప్పుతూ వెళ్ళి కారులో కూర్చొని వెళ్ళిపోయింది. సుమంత్ వెంటనే లోపలికొచ్చి డాక్టర్ అరవింద్కి ఫోన్ చేశాడు. ఉన్నఫలంగా బయలుదేరి రమ్మని. పావుగంటలో డాక్టర్ రావడం, హేమంత్కి బలవంతంగా మత్తు ఇంజెక్షన్ ఇవ్వడము జరిగిపోయాయి. హేమంత్ మంచం మీద అస్తవ్యస్తంగా పడి మగతలోకి జారుకోగాని అతనికి దుప్పటి కప్పి బయటకొచ్చాడు డాక్టర్. తెల్లారే వరకు లేవడు, భయం లేదు. ఏమిటిది డాక్టర్, ఇలా జరిగిందేంటి? అన్నయ్య ఇలా బిహేవ్ చేస్తున్నాడు, ఎక్కడికి దారితీస్తుంది ఇది? ఆందోళనగా ప్రశ్నించాడు. అతడిలో మెంటల్ టార్చర్ ప్రారంభమైంది. తను ఇన్నాళ్ళు గడిపిన విలాసవంతమైన జీవితం ఇప్పుడు తన మీద ప్రతీకారం తీర్చుకోవడానికి పూనుకుందని తెలిసి మెంటల్ అప్సెట్ అయ్యాడు. ఇంతకాలానికి తన మనసుకు నచ్చిన అమ్మాయి కనిపించిందనుకున్నప్పుడే తను దాంపత్య జీవితానికి పనికిరానని తెలిసి షాక్ తిన్నట్టయ్యాడు. ఇప్పుడే మనం తనని జాగ్రత్తగా చూసుకోవాలి. తనలో కలిగిన పశ్చాత్తాపాన్ని మనం జాగ్రత్తగా మలుపు తిప్పాలి. మళ్ళీ పాత జీవితంలోకి తొంగి చూడకుండా చూడాలి. అతనికిప్పుడు గాలి మార్పు కూడా అవసరం. ఈ వాతావరణంలో అస్సలుంచొద్దు. ఎలాగైనా నచ్చజెప్పి మీ ఊరికి తీసుకెళ్ళండి. పల్లెగాలి అతని శరీరానికి మనసుకి ఎంతో మంచిది.
ఇక్కడ ఉన్నట్టుగా అక్కడ మనిషిని రెచ్చగొట్టే వాతావరణం ఉండదు అని చెప్పి వెళ్ళిపోయాడు అరవింద్. మరునాటి ఉదయం మామూలుగానే లేచాడు హేమంత్. టీ తాగి గార్డెన్లో కూర్చున్నాడు. రాత్రి జరిగింది ఏదీ గుర్తులేనట్టుగా. కనురెప్పులు కొద్దిగా వాచి అతడి అస్వస్థను తెలియజేస్తున్నాయి. సుమంత్ వచ్చాడు. అన్నయ్య, పెద్దమ్మ ఫోన్ చేసింది. వచ్చే మంగళవారం కృష్ణాష్టమి ఉంది. మనల్ని తప్పకుండా రమ్మంది. కృష్ణాష్టమి ఈసారి ఎన్నడూ జరిగినంత వేడుకగా జరిపిస్తున్నారట. సుమంత్ ఎక్కువగా బలవంత పెట్టకుండానే తల్లి మాట కాదనలేక ఒప్పుకున్నాడు హేమంత్. సుమంత్ వెళ్ళి లగేజ్ సర్దుకుంటుండగానే అతని మేనమామ కూతురు శ్రేయ తన ఫ్రెండ్స్ గ్యాంగ్తో సుడిగాలిలా గదిలోకి వచ్చి అతన్ని చుట్టుముట్టింది. ఎక్కడికి ప్రయాణం? ఈరోజు నా బర్త్డే అని మర్చిపోయావా? అసలు ఈరోజు నేను లేవగానే బర్త్డే విషెస్ చెప్పడానికి వస్తావేమో అనుకున్నాను. కనీసం ఫోన్లోనైనా విషెస్ చెప్పలేదు. మనసు లేని మనిషివి నువ్వు అంది. మనసు లేని మనిషినని తెలిసింది కదా, ఇక వదిలిపెట్టి నన్ను అన్నాడు సుమంత్ నవ్వడానికి ప్రయత్నిస్తూ. నిన్ను వదిలిపెట్టడం ఈ జన్మలో జరగదు కానీ బయలుదేరు. ఎక్కడికి? నా బర్త్డే పార్టీకి. ప్లీజ్ శ్రేయ, నేను రాలేను. అర్జెంటుగా నేను ఊరికి వెళ్ళాలి. ఏంటి, పార్టీకి రాకుండా ఊరికి వెళ్తావా? శ్రేయ చిరుకోపంగా అతడి ఎద మీద 2 చేతులుంచి నెట్టింది. ఇలా చేస్తుందని ఊహించలేదేమో. వెనక్కి విరుచుకుపడ్డాడు సుమంత్. వెనుక బెడ్ ఉండడం వల్ల బ్రతికిపోయాడు గాని లేకపోతే నడుం విరిగిపోయేది. అమ్మాయిలంతా నవ్వుతుంటే సుమంత్ ముఖం ఎర్రబడింది. మనసులో కలిగిన చిరాకును ఎంతమాత్రం అణిచిపెట్టుకోవడానికి ప్రయత్నించకుండా, ఏమిటి మూడు సరసం? నాకు ఇలాంటివి నచ్చవని నీకు తెలుసు కదా అన్నాడు రుసరుసలాడుతూనే. ఒట్టి బుద్ధావతారానివని తెలుసు కానీ పద. అయితే 1 గంటలో నన్ను వదలాలి. అది ఏం కుదరదు. ఇవాళ రాత్రి నేను పడుకునేదాకా నువ్వు నాతో ఉండాల్సింది. నా హ్యాపీనెస్లో పాలు పంచుకోవాల్సింది. బ్యాచిలర్గా ఆఖరి బర్త్డే నాకిది. మళ్ళీ బర్త్డేకి నేను మిస్సెస్ సుమంత్ అయిపోయి ఉంటాను. అందుకని ఈ బర్త్డే చాలా గ్రాండ్గా, జీవితంలో మర్చిపోలేనంతగా అద్భుతంగా మలుచుకోవాలని డిసైడ్ అయ్యాను. ఎంత అద్భుతంగానైనా చేసుకో, కాదన్నదెవరు? నన్ను ఖైదం చేయడం ఎందుకు మధ్యన? ప్రేమ ఖైదీ కావడంలో ఎంత ఆనందం ఉంటుందో చూద్దుగాని పద. శ్రేయ బర్త్డే పార్టీకి ఆమె ఫ్రెండ్స్ చాలామంది వచ్చారు. అందులో అబ్బాయిలు కూడా ఉన్నారు. ఒట్టి ఫుడ్ మాకు అక్కర్లేదు, డ్రింక్స్ లేకపోతే పార్టీకి మజా ఏముంటుంది శ్రేయ అన్నాడు ఆమె ఫ్రెండ్ ప్రదీప్. శ్రేయ ఆర్డర్తో డ్రింక్స్ వచ్చాయి. మాకు కంపెనీ ఇవ్వరా అంటూ అమ్మాయిల చేత కూడా తాగించారు. ఇక మొదలైంది కేరింతల తుల్లింతల హోరు. ఒకరి నడుముని ఒకరు పట్టుకుని ఊగిపోతూ డాన్సులు. ఇంకొంచెం అడ్వాన్స్ అయిన అబ్బాయిలు అమ్మాయిలు ముద్దులు కూడా పెట్టేసుకుంటున్నారు. ఆ హోరు నుండి ఇలాగో బయటపడి ఓ మూల చూసుకుని కూర్చొని ఫోన్లో తలదూర్చాడు సుమన్. శ్రేయ బలవంతాన వెళ్ళాడే కానీ పబ్లు పార్టీలు అంటే అతనికి అస్సలు ఇష్టం ఉండదు. అతడున్నది పుట్టి పెరిగింది మోడర్న్ సొసైటీ అయినా అమ్మాయిలు అబ్బాయిలు ఇంత విచ్చలవిడిగా తిరగడాలు, పెళ్లికి ముందే అన్ని అనుభవాలు పొందడాలు అతనికి సహించవు. అందులో ఎంత అశాంతి ఉందో, అది మనిషిని ఎంత కుళ్ళింపజేస్తుందో అన్నయ్యను చూస్తే తెలుస్తుంది అతనికి. అమ్మాయిల తండ్రుల దృష్టిలో సుమన్ ఎంతో ఉత్తమ యువకుడు. అతడి ఆస్తుపాస్తులు సంరక్షణ చేసి అతడికి యుక్త వయసు వచ్చాక అతని చేతిలో పెడుతూ తన కూతుర్ని చేసుకోమని మాట తీసుకున్నాడు సుమంత్ మేనమామ. మాటను ఎదిరించలేక మౌనం వహించాడే కానీ శ్రేయ నచ్చిన, శ్రేయ అలవాట్లు నచ్చక కంపరంగానే ఉంది. మేనమామ మనసు నొప్పించకుండా ఈ పెళ్లి నుండి ఎలా తప్పించుకోవాలా అని పరిపరి విధాలా ఆలోచిస్తూనే ఉన్నాడు. శ్రేయ ఫ్రెండ్స్ అందరినీ పంపించి సుమంత్ కోసం చూస్తే అతడు ప్రేమ బందీలా కాకుండా కుర్చీ బందీలా ఒక మూల కనిపించాడు. ఏమిటి అవతారం? ఒట్టి బుద్ధావతారానివి. నా ఆనందాన్నిలా పాడు చేస్తావనుకుంటే నేనింత బలవంత పెట్టి తీసుకువచ్చేదాన్నే కాదు. ఒగరు పొగరు లేని వట్టి బండ మనిషిని కట్టుకొని ఏం సుఖపడతావంటున్నారు నా ఫ్రెండ్స్. ఆ ప్రదీప్ లాంటి వాళ్ళ ముందు నవ్వుల పాలైంది నా బ్రతుకు. మీకు కాబోయే శ్రీవారికి ఫంక్షన్లు స్నేహితులు నచ్చినట్లున్నారు, ఎందుకు పిలిచావు మమ్మల్ని అంటూ ప్రదీప్ ఎత్తి పొడిచాడు. నలుగురిలోకి వచ్చినప్పుడైనా కొంచెం సంస్కారంగా నడుచుకోవడం నేర్చుకోవాలి అంది అతడి మీద ఎగిరిపడుతూ. ఆమె మాటలు చివక్కుమనేలా ఉన్నా శాంతం చెదరకుండా అన్నాడు సుమన్. కట్టుకోబోయే మగాడి ముందు పరాయి మగవాళ్లతో తాగి వాళ్ళ నడుముల్ని వీపుల్ని చుట్టేసి ఊగిపోతూ తూగిపోతూ సంస్కారం గురించి నన్నెత్తి పొడుస్తున్నావా? నేను సంస్కారవంతుని కనుకే నీ ఆనందానికి అడ్డు రాకుండా ఈ మూలన ఇలా పడున్నాను. వాళ్ళందరూ వెళ్ళిపోయారుగా, ఇక మన ఇద్దరమే. పద, మన కోసం రూమ్ బుక్ చేశాను. దేనికి? అయ్యో, ఒక కన్నపిల్ల రూమ్ బుక్ చేసి రమ్మంటే దేనికని అడుగుతావా? నువ్వు అసలు మగాడివేనా? సుమంత్ ముఖం ఒక్కసారిగా ఎర్రబడింది. కర్మ, ఇలాంటి మగాని నా కోసం సెలెక్ట్ చేశా డాడీ. నుదురు కొట్టుకుంది. పెళ్లికి ముందు నాకు ఇలాంటి నచ్చవు శ్రేయ.
ప్రెగ్నెంట్ అవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు నాకు తెలుసు సుమన్. షాప్కి వెళ్ళి పిల్స్ నిన్నే కొని తెచ్చాను. ఇది మోడర్న్ సొసైటీలో పెరిగిన అమ్మాయి నేర్చుకున్న సంస్కృతి. కుటుంబ నియంత్రణ కోసం కనిపెట్టబడిన గర్భనిరోధ సాధనాలు శ్రేయ లాంటి ఆడపిల్లలకు ఎంతటి మహోపకారం చేస్తున్నాయి. పెళ్లికి ముందు కలుసుకుంటే థ్రిల్, పెళ్ళయ్యాక రొటీన్. నిజమైన ఆనందం కలిగేది ఇప్పుడే. ఈరోజు నా జీవితంలో మర్చిపోలేనిదిగా మలుచుకోవాలనుకున్నాను. నీ మడితో నన్ను వెక్కిరించకు రా. నీలో ఏ కాస్త రసస్పందనున్నా ఈరోజు నన్ను నిరాశపరచవు అంటూ అతని చేయి పట్టి పక్కనే ఉన్న గదిలోకి లాక్కెళ్ళి బెడ్ పైకి తోసి అతని మీదకి చేరింది శ్రేయ. ఆ తర్వాత ఏం జరగబోతుంది, శ్రేయ చేష్టలకు సుమన్ ఎలా రియాక్ట్ అవ్వబోతున్నాడు, శ్రేయ కోరిక మేరకు తనతో ఒక్కటవుతాడా లేదా? కృష్ణాష్టమికి ఊరొస్తున్న హేమంత్ శశి వైష్ణవి వర్షిలను కలుస్తారా? శశి పరిచయం వర్షిని జీవితాన్ని ఏ మలుపు తిప్పబోతుంది? హేమంత్ వైష్ణవికి దగ్గర కాగలడా? అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.